హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసేసి వితిన్ 5 మినిట్స్లో అయిపోయే ఆలు మసాలా శాండ్విచ్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ మనకి ఎంతైతే కావాలో అన్ని ఆలుగడ్డలు తీసుకొని ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న ఆలుని ఇట్లా స్మాష్ చేసుకొని మొత్తం మెత్తగా గంటితో ఒత్తుకోవాలన్నమాట. ఇట్లా మెత్తగా అవ్వాలి. ఇట్లా మెత్తగా అయినాక మనం దీంట్లోకి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను ఇట్లా మొత్తము స్మాష్ చేసుకున్నాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దాంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి పసుపు 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ధనియా పౌడర్ 1 స్పూన్, జీలకర్ర పౌడర్, కాకపోతే నాది స్పూన్ వచ్చి చిన్న సైజ్ అండి, మీరు 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర పౌడర్, ఇంకోటి సాల్ట్ వచ్చేసి 1 స్పూను, కారం చిల్లీ పౌడర్ వచ్చేసి 1 స్పూన్. ఇది చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది మనకి. దీంతోపాటు ఒక 1/2 పెద్ద నిమ్మకాయ అయితే ఒక 1/2 వేసుకోండి, లేదు చిన్న నిమ్మకాయ అయితే 1 నిమ్మకాయ వాటర్ అనేది యూజ్ చేసుకుందాం. కొంచెం పుల్లగా ఉప్పుగా కారంగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. సో అట్లా కొంచెం 1/2 నిమ్మకాయ అయితే పిండుకుందాం. ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకొని మొత్తం వీటిని ఇది మిశ్రమం అంతా కలుపుకుని సైడ్కి పెట్టేసుకుందాం. ఇది చాలా ఈజీ అండి మనకి. రోజు పిల్లలు ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు, లేకపోతే పొద్దున పూట టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్లో ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి, ఎప్పుడన్నా రెగ్యులర్గా తీసుకోకూడదు, కానీ ఆలులో చాలా ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయండి. మన పిల్లలకి ఎనర్జీ లెవెల్స్ ఇవ్వడానికి ఆలు చాలా యూజ్ అవుతుంది. సో రెగ్యులర్గా పెట్టకపోయినా వీక్లీ వన్స్ అయితే తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో ఇట్లా మొత్తం కలిపేసేసుకొని మనము సైడ్కి పెట్టేసుకుందాం. చూసారు కదా ఏమేమి వేసానో, మొత్తం కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సింది, శాండ్విచ్కి మనం ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే, శాండ్విచ్ బ్రెడ్ ప్యాకెట్ అవ్వచ్చు, లేకపోతే మీకు దగ్గరలో దొరికే బ్రెడ్ ప్యాకెట్ అయినా ఏదైనా సరే, మీ ఇష్టం. ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకోండి. మీకు ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఎంతమంది కావాలో దాన్ని బట్టి చూస్ చేసుకొని బ్రెడ్ ప్యాకెట్ అయితే తెచ్చుకోండి. నేనైతే శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నానండి. ఈ శాండ్విచ్ బ్రెడ్ మీద ఇప్పుడు మనం అయితే స్టఫింగ్ ఏదైతే చేసుకున్నామో ఆలుది, అదంతా దానికి మొత్తము అప్లై చేసేసుకుందాం బ్రెడ్కి. ఇలా అప్లై చేసుకున్నాక నేను చీజ్ స్లైస్ అయితే తీసుకొచ్చుకున్నానండి. పిల్లలు ఏంటంటే చీజ్ స్లైస్ ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు. కొంచెం పిల్లలకు కూడా చీజ్ మంచిదే కదా. సో ఐ యూస్ ఫర్ చీజ్ స్లైస్. ఏం లేదు, బయట కొనుక్కుంటే మనకి ఒక 50 రూపీస్కి 1 పీసో ఏమో ఇస్తారు. అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే ఒక 200 స్పెండ్ చేసుకుంటే మనం 5-6 మెంబర్స్ తినొచ్చు అనమాట. అది కూడా అన్లిమిటెడ్ లాగా తీసుకోవచ్చు, అంటే 2 పీసెస్ చొప్పున తినొచ్చు. ఇట్లా శాండ్విచ్ మేకర్లో పెట్టేసేసుకొని అది ఇప్పుడు రెడ్ లైట్ ఉంటుంది కదా, పక్కన గ్రీన్ లైట్ అనేది ఎల్లోగా మారేంత వరకు మనము బేక్ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి, కొంచెం ఇంకా క్రిస్పీగా కావాలి, ఇంకా కొంచెం ఏగాలి అనుకుంటే ఆ ఎల్లో లైట్ వచ్చిన తర్వాత కూడా, ఇదిగో చూసారు కదా ఎల్లో లైట్ వచ్చింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకున్నాక మళ్ళీ వాటిని రివర్స్ చేసుకుందాం ఒకసారి. నైఫ్తో, కొంచెం చీజ్ ఉంది కాబట్టి చీజ్ ఏమైనా బయటకు వచ్చినప్పుడు అంటుకుంటూ ఉంటుంది. సో నైఫ్తో ఇట్లా కొంచెం స్లోగా తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఇంకో సైడ్కి, అదర్ సైడ్ తిప్పేసుకుందాం అనమాట. తిప్పుకొని మళ్ళీ ఒక 2 సెకండ్స్ 2 మినిట్స్ అవసరం లేదండి, ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ మళ్ళీ ప్రెస్ చేసుకొని పెట్టేసేసి స్విచ్ చేసామంటే ఒక 20 సెకండ్స్ తర్వాత మళ్ళీ తీస్తే మళ్ళీ ఇంకొంచెం మనకి ఏంటంటే ఇంకొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట. అంతే అండి. ఈ లోపల మనకి నెక్స్ట్ ఇంకొక దానికి
ప్రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు, అది చేసుకుంటూ కూడా. ఇది బాక్సుల్లోకి, లంచ్ బాక్సుల్లోకి కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా దీంట్లోకి మనము సాస్ కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఎల్లో లైట్ వెలిగింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అది ఓపెన్ చేద్దాము. స్విచ్ కట్టేసే తీసుకోండి ఏదైనా కూడా. చూసారా, ఇప్పుడు కొంచెం తీసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నైఫ్ తీసుకొని మనము 2 సైడ్స్ కట్ చేసుకుంటే ఏంటంటే అది నీట్గా కటింగ్ అనేది నీట్గా అవుతుందండి. ఇట్లా 1 సైడ్ 2 సైడ్స్, ఒకసారి 1 సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ తిప్పుకొని కట్ చేసుకోవాలి. అంతే. సాస్ వేసుకొని పిల్లలకు సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఆలు మసాలా శాండ్విచ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.